చేతకాని వాడు మాత్రమే ఇలాంటి చేష్టలు చేస్తాడేమో. అనిపిస్తుంది. చేతవడం అంటే కొట్టుకోవడమో తిట్టుకోవడమో చేస్తేనే మన బలమేటో మన శక్తి ఏటో తెలుస్తుంది అనుకోవడం అదొక భ్రమ మాత్రమే. ఎందుకంటే ఇలాంటివి దీనికి మించినటువంటి పరిణామాలు క్రైస్తవ్యానికి దాపరించినాయి. అవన్నీ అనుభవించి ఈరోజు క్రైస్తవ్యం అంతా చాలా కరుణకర్షకున మొన్న ఇంటర్వ్యూ చేస్తూ క్రైస్తవులు ఉగ్రవాదులు అనే విధంగా మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరు అసలు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. అసలు ఎందుకు ఇంత దారుణాన్ని వడిగట్టాలి? ఇప్పుడు మనం కాల్ చేసి మనం ఏదో చేసేసి అంటే ఇప్పుడు మీరు భయపడుతున్నారని అర్థమా? వాళ్ళలాగా మనం చేయలేకపోతున్నామని అర్థమా? ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు అంటే ఎక్కడో 100కి 100కి ఒకరిద్దరు తప్ప, లేకపోతే అసలు వాళ్ళు దేవుని నుండి వెనుతిరగడానికి అసలు ఇష్టపడరు. చేతనైతే మీరు మీకు సంబంధించిన గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలను మీరు చెప్పండి. అది చేయడం మానేసి మీ పని మీరు చేయడం మానేసి అవతలోడు చేసే పని మీద పడ్డం ఏంటి నాకు అర్థం కాలే. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి కదండి. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, మత స్వేచ్ఛ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ 19 ఆర్టికల్ ఆఫ్ 19. మరి ఇంత క్లారిటీగా తెలిసి అసలంటే మరి మీకే వదిలేయాలి. మీరు అంత ఎలా ఉన్నారంటే అసలు ఒక చేతకాని తత్వమే ఇది. నిజంగా చేత అయితే, నిజంగా మీ వల్ల అయితే మీ గ్రంథాలలో దాగి ఉన్నటువంటి విషయాలను మీరు ప్రకటించండి. కరుణాకర్ సుగుణన్న ఏదో అన్నావు చూడు, ఉగ్రవాదం అని ఇదని అదని. ఇప్పుడు ఏంది మరి దీన్ని ఏమనుకోవాలి మనం? బైబిల్ గ్రంథానికి ఉన్నటువంటి విలువ, ఆ గ్రంథం సంపాదించడానికి ఎంతమంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఈరోజు ఆ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకొని నేర్చుకొని ధ్యానించి వారి బ్రతుకులను వారు కట్టుకున్న వారు ఉన్నారు. మరి అలాంటి గ్రంథం మీద అలాంటి గ్రంథాన్ని కాల్చడం అంటే ఇంత ఘోరమైనటువంటి వ్యక్తులు ఉన్నారు ఆ భూమి మీద. చేతనైతే మీరు ప్రకటించండి, మీ గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలను ప్రకటించండి. అది చేయడం మాని, మీ పని మీరు చేయడం మాని అవతలోడి మీద పడి ఏడవటం. దేవుని బిడ్డలారా, ఈ వీడియో మీరు ఒకవేళ చూస్తున్నట్లయితే ఇలాంటి పరిణామాలు అడుగడుగున దాపురిస్తూనే ఉంటాయి. క్రైస్తవులంగా దేవుని కొరకు శ్రమ అనుభవించిన ఎడల మనం ధన్యులమే. శ్రమ వచ్చినప్పుడు దేవుని కొరకు మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మీరు ధైర్యంగా ఉంటారని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ